सनाच्च होता नव्यश्च स्वस्ति स्वाञ्च आग्ने तनुवं प्रियेशो भगमायजस्वा गोविज्जुष्टमैषिनो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं विहलोकमादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। महालक्ष्मी महाकाली महासरस्वती समेतस्य సర్వాలంకార భూషితుడు సర్వేశ్వరుడు నర్మదా బాణలింగం రూపంలో ఉండేటువంటి సాక్షాత్తు సిద్ధేశ్వరుడు సిద్ధేశ్వరి మాత నా భక్తులకు నా బంధువులకు నా బిడ్డ పాపలందరికీ కూడా చల్లగా చూసి వారికి క్షిప్రకారి వరప్రసాద సిద్ధి మనోకార్యార్థ సిద్ధిని ఒసగి కాపాడునుగాక కాశీవాసి సుధాకర్ స్వామీజీ. ఈశ్వరస్య సర్వభూతానాం గుర్తుపెట్టుకోండి. అంటే చూపుడు వేలు బట్టవేలు రెండింటినీ కలిపేసి ఈ 3 వేలును మడిచేసి ఈ భంగిని ఇట్లా పెట్టుకోండి. మీకు ఏమి తలకాయ నొప్పి వచ్చినా ఏం తలకాయ పోయే పరిస్థితి వచ్చినా చూడు, చిలకమూతి ప్యారెట్ అంటే ఒక చిలక కొమ్మ మీద కూర్చోంటే ఏముంటుందో భంగిమ అట్లా పెట్టుకోండి. అర్థమవుతుందా? చూడు, చూపుడు వేలు బట్టవేలు ఇది ఒక ముద్రిక. ఇది మహాజ్ఞాన ముద్రిక, మహాసంపన్న ముద్రిక, మహా అనుష్ఠాన ముద్రిక, మహాప్రసన్న అంటే ఆకర్షణ ముద్రిక. అన్ని అంటే దీనికి ఎన్నో పేర్లు చెప్పచ్చున్నాం. మీకు చేతనైన పేర్లన్నీ చెప్పుకోవచ్చు. మంచివి చెడ్డవి కాదు సుమా. ఇది ఆకర్షణ, ఇది బ్రహ్మాండాన్ని ఆకర్షణ చేసేటువంటి ముద్ర. అంటే ఏమి? చిలక. ఈ చిలక రూపంలో ఉండేటువంటి మహనీయుడే అర్థమైన శుకబ్రహ్మ, వేదవ్యాస మహర్షి కుమారుడు. అంటే నిజమైనటువంటి బ్రహ్మవేత్తి. అతను అవధూత, అతను నిరాడంబరుడు, అతను ప్రపంచాన్ని ఏకదాటిగా చూసేటువంటి వాడు శుకబ్రహ్మ. శుకబ్రహ్మను గురించి మనం తలుచుకునేటువంటి శక్తి కనీసం అంటే 100 జన్మలకు రాదేమో. అర్థమవుతుందంటారా? ఈ ముద్ర పెట్టుకుని మనస్సును ప్రశాంత పెట్టుకోవాలంటే అథవా ఈ ముద్రిక చాలా ముఖ్యమై ఉంటుంది. మనస్సును ప్రశాంత పెట్టుకోవాలంటే అర్థమవుతుందా? కాబట్టి సులభంగా మీరు పెట్టుకునేటువంటి ముద్ర ఏముంటుంది అంటే మీ 2 చేతులను ఇట్లా 3 వేలు అంటే చిటికని వేలు మధ్య వేలు చూపుడు వేలు గట్టిగా మడిచేయండి. మడిచేసి లోపలికి పెట్టుకోండి. అరచేతిలోకి దాన్ని లాక్ చేసుకోండి. బొట్న వేలును చూపుడు వేలును రెండింటిని వదిలేసి అథవా ఒకదానికి ఒకటిని ముద్దు పెట్టించండి. ముద్దు పెట్టించేసి మీ చేతిని పిడికిలు పట్టుకునే విధంగా ఉండండి. అప్పుడు మీకు బలం ఎంత ఉంటుంది అంటే అర్థమైన ఖచ్చితంగా ఆ బుర్రలో అనరాదు కానీ నేను మీకు అన్ని చక్రాలు యాక్టివేషన్ అవుతుంది. ఇట్లా 2 చేతులతో కలిపి పట్టుకోగలిగితే ఇంకా ముందర నేను చూపిస్తాను. కానీ మీరు ప్రీతిస్తే, మీరు ప్రేమిస్తే, మీరు నా ఛానల్ మన ఛానల్ను పంచుకుంటే, మీరు నా ఛానల్ మన ఛానల్ను కానీ ప్రతిరోజు మీరు చూస్తారు అని చెప్పి నాకు నమ్మకం ఏర్పడితే, నా మాటలు మీరు వాడుతారు ఉపయోగించుకుంటారు నమ్మకం ఏర్పడిస్తే, మీకు కర్మలు లేకుండా కష్టాలు లేకుండా సాక్షాత్ పరమేశ్వరుని కృపను నేను మీకు అరచేతిలో పెట్టగలనని చెప్పి నా నమ్మకం. ఇది నా విశ్వాసం. కానీ నా విశ్వాసం నా నమ్మకాన్ని మీరు నమ్మి మీరు విశ్వాసంగా అర్థమైన నేను అబద్ధం చెప్పనని నిజం చెప్తానని ఈ సాధన మీరు సొంతంగా చేసుకోవాలి సుమా. దీన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. మీరు భిక్షం పెట్టచ్చు. మీరు భిక్షం పెడితే నేను భిక్షగాన్ని తీసుకుంటాను. మీరు ఇచ్చేటువంటి భిక్షంతో మళ్ళీ నలుగురికి నేను భోజనం పెట్టచ్చు, నలుగురికి నేను గుడ్డలు ఇవ్వచ్చు, నలుగురికి నేను బస్ ఛార్జీలు పెట్టచ్చు, నలుగురికి నేను పూజలు చేయొచ్చు. నలుగురికి అంటే 40 మంది 40,000 మంది 4 లక్షల మంది 4 కోట్ల మందికి కూడా నేనేమన్నా ఇవ్వచ్చు. అంటే మీరు ఇచ్చేటువంటి భిక్షమే సుమా. చూడు, అంటే చినుకు చినుకు వాన పడితే అర్థమైన ఊర్లు కొట్టుకుపోతుంది. చినుకు చినుకు వాన పడితే సప్త సముద్రాలు నిండిపోతుంది. చినుకు చినుకు వాన పడితే అంటే వర్షాలు కాలానికి పడితే అర్థమైన సకాలంలో సకర్మలు నడిస్తే సర్వేశ్వరుని కృప ఉంటుంది. చెప్పేదానికి అర్థమైన ఒకే ఎపిసోడ్లో కుదరదు. రోజుకింతగా వింతలన్నీ మీకు చెప్తాను. కానీ మన ఛానల్ manikkarnika.k.సుధాకర్ స్వామీజీ ఈ ఛానల్ని మీరు అభివృద్ధి పరిచేది, అభిమానపరుచుకునేది, ఆలోచించేది. ప్రతి ఒక్కడు ఆలోచించి మన ఛానల్ను చూడండి. దీన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తే స్క్రిప్ట్ చేసేద్దండి. తర్వాత ముందుకు వెళ్ళిపోద్దండి. అన్నీ నాకు తెలుసు కదండి. ఏమి తెలుసు? ఎవరికి తెలుసు? ఏం తెలుసని మిడిమిడి జ్ఞానంతో పాటుపడతారు. ఏ రాజు బతికింది లేదు, ఏ మంత్రి బతికింది లేదు, ఏ స్వామీజీ బతికింది లేదు, ఏ సిద్ధాంతి బతికింది లేదు, ఏ పంచాంగాన్ని రాసినటువంటి పంచాంగకర్త
గ్రంథకర్తలు కూడా బతికింది లేదు. అంటే చచ్చేది ఖాయమని తెలిసిన తర్వాత ఆ చచ్చేదానికి రామనామం సత్యం అని పేరు పెట్టుకున్న తర్వాత రామనామం సత్యమైంది అంటే చచ్చిపోయేదానికి రామనామం సత్యమైంది కాదు. చావు లేని స్థితికి పోవడానికి, చావు మృత్యు అనేది లేకుండా చేయడానికి రామనామం సత్యమైంది. రామనామం రమ్యమైంది, రామనామం రుచి కలిగింది, రామనామం శక్తి కలిగింది. రామమే ఆరామమైంది, రామమే ప్రపంచం సర్వవ్యాపకమైంది. రామమే ఆకాశం, రామమే ఆకాశం, ఆకాశమే రామ్, భూమి మొత్తం రామ్, వాయువు గాలి మొత్తం రామ్, జలం నీళ్లు మొత్తం రామ్, అగ్ని మొత్తం రామ్, ఆనందమే రామ్. ఆనందో స్థితో బ్రహ్మ నా దివ్య జానాత్ ఆనందా దేవ కల్విమాని భూతాని జాయంతే ఏ అన్నేన జాతాని జీవంతి య ప్రయత్యం విషం విశంతీతి తద్విజ్ఞాయ శైషా భార్గవి వారుణి వరుణం పితరముపససార. కొన్ని మంత్రాలు చెప్పకూడదు, కొన్ని మంత్రాలు చెప్పలేము, కొన్ని మంత్రాలకు సమయం ఉండదన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఆరామమైన ఆకాశాన్ని గురించి అర్థమైన ఏ సైంటిస్టు తెలుసుకోలేరు. ప్రయత్నంలో ఉండొచ్చు కొద్ది గొప్పలు. అంటే అనరాదు కానీ అంబష్టకుడు అంటే షేవింగ్ చేసేవాడు ఎన్నిసార్లు షేవింగ్ చేసినా మీరు షేవింగ్ చేస్తూ ఉంటే వెంటనే మొలకలు మొలుస్తూనే ఉంటాయి. మీరు అడవిలో ఎన్ని చెట్లు నరికినా అర్థమైన దానికి ఇంద్రప్రణితమైనటువంటి వరం ఉందన్నమాట. అంటే ఏ చెట్టు నరికినా మళ్ళీ చిగురిస్తుంది. ఏ విత్తనాలు మీరు భూమిలో వేయకుండా దాచిపెట్టేస్తే కూడా అవి అట్లే మొలకలు ఎత్తేస్తాయి. ఇవంతా కూడా సృష్టి రహస్యం. సైన్స్ పావలా భాగం అయితే రూపాయి పావలా భాగం అర్థమైన శాస్త్రం. కాబట్టి శాస్త్రాన్ని నమ్మితే అర్థమైన నేను మీకు అర్థమవుతాను, నేను మీకు అర్థమైతే మీ కష్టాలు తీరుతాయి. కానీ నేను మీకు నంబర్ చెప్తాను, నంబర్ చెప్పిండేటప్పుడు ఆ నంబర్ హలో 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 అని కొట్టుకునేవాళ్లే తప్ప, పేరు ఊరు లేకుండా ఆశీర్వాదం దీవించమని అడిగేవాళ్లే తప్ప. అంటే మొగం చూపించి కరెక్ట్గా అర్థమైన మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ సెట్ లోపల మీరు వీడియో కాల్లు చేసి హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా కాశీ గురువు గారికి నమస్కారం అంటే మీకు మెండుగా దండిగా ఆశీర్వాదాలు పరిపూర్ణంగా. మళ్ళీ మీరు గతి కలిగి ఉంటే నీకు ఇష్టమైతే నీ పాపాలు పోగొట్టుకునేదానికి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందేదానికి భిక్షం పెడితే అది మంచిది. నాకే కాదు, నాలాంటి వాళ్ళకి ఎవరికి మీరు భిక్షం పెట్టినా మంచిదే. కానీ భిక్షగాడు మోసగాడు అయి ఉండకూడదు సుమా, భిక్షగాడు అబద్ధంగాడు అయి ఉండకూడదు సుమా, భిక్షగాడు కోటీశ్వరుడు కుబేరుడు అయి ఉండకూడదు సుమా. దీని గుర్తు, భిక్షగాడు అంటే వాడికి కుబేరుడు అయి ఉండకూడదు, వాడికి విమానాలు హెలికాప్టర్లు ఉండకూడదు. అట్లా ఉంటే వాడు భిక్షగాడు కాదు. మీరు భిక్షగాళ్ళు అని చెప్పి నవ్వితే అసలు వాడు ప్రపంచం మీదనే బతుకుండకూడదు. ఎందుకంటే ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ఈశ్వరుడు భిక్షగాడు. ఈ సృష్టికి మూల కారణమైనటువంటి సర్వశక్తి ఎనర్జీ దేవత సాక్షాత్ భిక్షం పెట్టేటువంటి తల్లి. ఇంకా దానం ఇచ్చేవాడు దానం పుచ్చుకునేవాడు ఎవడ్రా? సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాను. భిక్షం అనేది చాలా గొప్ప పదం. కాకపోతే ఈ భిక్షం లోపల అర్థమైన దీనిలో రౌడీజం రాజకీయం పనికిరాదు. భిక్షగాళ్లలో కూడా రౌడీజం రాజకీయం చేసి రకరకాలైనటువంటి భిక్షాలను అర్థమైన దొంగతనంగా చేస్తారు. భిక్షము దొంగతనంగా చేసేది కాదు, రైట్ రాయల్గా చేసేది దొంగతనం. ఈ దొంగతనం చేసేటువంటి యొక్క దుర్మార్గులంతా కూడా అర్థమైన భిక్షం అని పేరు పెట్టుకుని భిక్షగాళ్లలో కూడా రౌడీజం చేస్తారు. ఇది తప్పు. కానీ ధర్మ భిక్ష తదైవచ, ఇది మీకు అర్థం కాని భాష, కానీ అర్థం కావాల్సిన భాష. ధర్మ భిక్ష అంటే సమయానికి, అంటే ఏ రోజుకా రోజు గురువులు కూడా శిష్యులు భిక్షం తెస్తేనే తినాలి. మా బొక్కసంలో ఉంది, మా ఖజానాలో ఉంది అని చెప్తే అది గురువు కాదు, అది శక్తి కాదు. 10,000 మంది కొన్ని వేల సంవత్సరాల వెనక 10,000 మంది శిష్యులతో ఒక్క వేదవ్యాస మహర్షి వేదరాశిని దాన్ని డిస్ట్రిబ్యూట్ అంటే డీటెయిల్స్ చేసి మనకు ప్రపంచాన్ని గురించి అవగాహన చేసినటువంటి మహనీయుడు. ఆయనకన్నా జర్నలిస్ట్, ఆయనకన్నా సైంటిస్ట్, ఆయనకన్నా సోషలిస్ట్, ఆయనకన్నా సర్వేశ్వరుడు విష్ణువు బ్రహ్మ త్రిమూర్తి స్వరూపుడైనటువంటి గురువులు ఎవరు ఉండరనమాట. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం, వ్యాసుని ఉచ్చిష్టమే సర్వస్వం అంతా కూడా. వ్యాసుని ఉచ్చిష్టమైనటువంటి విద్యను, వేదరాశిని, ఉపనిషత్తుల రాశిని మనం ఏమాత్రం అక్షరం వాడుకున్నా అర్థమైన వాడు సప్త సముద్రాల్లో మునిగినట్టే, గంగలో ఎప్పుడూ మునిగి తేలినట్టే, లేక మునగానాం తేలానాం అనేట్టుగా. అర్థమవుతుందా? అటువంటి వ్యక్తి కాశీలోపల తిరిగితే భిక్షం లేకుండా అర్థమైన శాపగ్రస్తుడైనాడు. 10,000 మంది శిష్యులతో కాశీలో చాలా సంవత్సరాలు తపస్సు చేసి వేదాలంతా కూడా డీటెయిల్ ఇచ్చాడు అనమాట. అటువంటి వేదవ్యాసుడై కష్టపడి ఆరాధన చేసినటువంటి కాశీ, అతను దర్శించి స్పర్శించి అతను శక్తిని సంపాదించినటువంటి గంగ అర్థమైన కాశీ సామాన్యమైంది కాదు సుమా. కాబట్టి కాశీ నగరంలో ఉండుకునేటువంటి సుధాకర్ స్వామీజీ భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడుగా, భారద్వాజ మహర్షి గోత్రజ్ఞుడుగా, బ్రాహ్మడుగా, గురువుగా, అఘోరగా ఘోరాతి ఘోరాలను ఒప్పుకోడు.
అబద్ధాన్ని తప్పును ఒప్పుకోడు, అన్యాయాన్ని ఒప్పుకోడు. అంటే ఒప్పుకోడు మీనింగ్ అంటే ఎంత సార్? సర్వేశ్వరునికి ప్రతిరోజు నివేదిస్తాడు పాప పుణ్యాల చిట్టాను. ఇంచుమించుగా నేను చిత్రగుప్తుడు లాంటి వాడినే. చిత్రగుప్తుడు నా స్నేహితుడు, నా సహపాఠి అయినట్లుగా. కాబట్టి యమధర్మరాజు ఖచ్చితంగా శిక్షలు వేసేటువంటి వాడు. ఆ యమధర్మరాజు ప్రతిరూపమే ధర్మప్రభువులు. అర్థమైనా? ఇప్పుడు సుప్రీంకోర్టులు కానీ, హైకోర్టులు కానీ, కోర్టులు కానీ ఏ పార్టీ లెక్క ఉంటుంది? కానీ ధర్మాన్ని రక్షించేటువంటిది ధర్మదేవతలు ఉన్నారు. ధర్మో రక్షత రక్షిత అంటే మీరు ధర్మాన్ని కాపాడే పరిస్థితి ఏం లేదు. మీరు ధర్మం గురించి అవగాహన తెలుసుకుంటే చాలు, ఈశ్వరుడు మీకు మేలు చేస్తాడు. అంటే మీరు ధర్మ భిక్ష పెట్టేదానికి నేను మీకు ఇంత పీటికి చెప్పాల్సి వచ్చింది. అంటే భిక్ష 9343797339 నంబర్, 9343797339 నంబర్కి మీరు భిక్షం పెడితే ఆ భిక్ష అక్షయం అయిపోతుంది మీకు. అంటే మీరు నాకు రూపాయి పెడితే ఆ రూపాయలే మీకు లక్షలుగా మారిపోతుంది. నూర్లు పెడితే నూర్లు మారిపోతుంది, వేళ్ళు పెడితే వేళ్ళు మారిపోతుంది, లక్షలు పెడితే లక్షలు మారిపోతుంది, కోట్లు పెడితే కోట్లు మారిపోతుంది. అంటే ఒకటికి కొన్ని వేల కోట్లు ఉంది, కొన్ని లక్షల కోట్లు ఉంది అంటారు. ఏం పిక్కునేదానికి రా, ఏం తినేదానికి రా? మనిషి ఎన్ని రోజులు బతుకుంటారా? మీకు ఇంత కోట్లుకుంది, రాజమహారాజేనావు, కానీ 5,000 నోట్లోకి పోలేదు. అంటే నువ్వు నీళ్లు తాగితే బతకలేవు, భోంచేస్తే బతకలేవు, చా తాగితే బతకలేవు, బిస్కెట్ తింటే బతకలేవు. రాత్రులు నిద్ర పట్టదు, పొగులు నిద్రలు పట్టదు, గన్మాన్ లేకుండా బయట రాలేరు. మీకు ఎవడన్నా ఒక అంటే రాయకపోయినా, చదవకపోయినా, డిక్టేషన్ చెప్పకపోయినా మీరు సొంతంగా ఏమీ చేయలేరు. ఎందుకు అటువంటి ఐశ్వర్యం? అన్నీ మీరే, మీ మూతి మీ ముడ్డి మీరే కడుక్కునేట్టుగా, మీరు తినింది కరెక్ట్గా అది జర్ణమయ్యేటట్టుగా, మీరు నిద్రపోతే నిద్ర పట్టేటట్టుగా, ఎప్పుడు ఏం తిన్నా జర్ణమయ్యేట్టుగా, మీ దగ్గర గతుండేది 10 మందికి పంచేటట్టుగా, 10 మంది ఇస్తే మీరు తీసి మళ్ళీ దాన్ని ఎత్తిపెట్టుకునేటట్టుగా మీకు అన్ని సౌకర్యాలు బాగుంటే ఎట్లుంటుంది? కానీ ఎక్కువైపోతుంది. చెప్తా ఉంటా పీఠికలు, రోజుకింతగా చెప్తాను, నమ్మండి. నమ్మకమైనటువంటి శాస్త్రాన్ని, నమ్మకమైనటువంటి శక్తిని, నమ్మకమైనటువంటి దేవుణ్ణి, నమ్మకమైనటువంటి దేవుడు తెలిసినటువంటి గురువుని నమ్మితే మీకు అన్నీ మంచిదవుతుందని చెప్పి భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడిగా, కాశీ వాసిగా, వేదము ఉపనిషత్తము తెలిసిన వాడిగా, వేదము ఉపనిషత్తులు తెలిసిన వాడిగా, అంటే విద్యాబుద్ధులు కలిగినటువంటి గురువుల్ని ఎన్నో జన్మాంతరేసి వాళ్ళ మూతి ముడ్డి కడిగి సేవ చేసిన సేవకుణ్ణిగా, నేను ఒక సేవకుణ్ణిగా నన్ను తీసుకుంటారా? గురువుగా పైకెత్తే ఇద్దండి. నన్ను ఒక సేవకుడిగా అంటే నేను మీకు సేవ చేసేదానికి పనికొస్తా. ఎటువంటి సేవ? ధర్మసేవ. మీరు ధర్మభిక్షలు ఇచ్చి ధర్మసేవలు నా చేతిలో చేయించుకోండి. ఆశీర్వాదాలు మంచిగా పొందండి నాయనలారా. అర్థమైన మిరాకల్ అడగద్దండి, బ్లాక్ మ్యాజిక్లు అడగద్దండి, మ్యాజిక్లు అస్సలు అడగద్దండి. మహేశ్వరుని